వెల్కమ్ టు రాజనీతి. సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ చోడవరంలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ కాపులు దళితులు చేతులు కలిపితే రాజ్యాధికారం వస్తుందని చెప్పి అన్నారు. కాపులు దళితులకు సహకరిస్తే ఖచ్చితంగా విన్నింగ్ కాంబినేషన్ అవుతుంది. మీ జనాభా ఎక్కువ ఉంది, కలిసి పనిచేద్దాం, మేము కలిస్తే అధికారంలోకి వస్తాం, మీరు ముఖ్యమంత్రి పదవి తీసుకోండి, మాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి అని ఆయన మాట్లాడారు. మా డిమాండ్కి మీరు కూడా కాపు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, చాలా వరకు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళితవాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ కాపు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రి చేయండి, మా జాడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రి చేయండి. చెప్పండి. నేనేం కావాలని, నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళితవాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ఉప ముఖ్యమంత్రి అంటే 2 సంవత్సరాలు దిగిపో తర్వాత పోతుంది, అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉండాలి. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి, వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకెళ్ళండి, మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సర్పంచులు చేయండి, వాళ్ళ వార్డు మెంబర్లు చేయండి, మా చదువుకున్న పిల్లలు. పేరుకది దళితులకు సంబంధించిన సభ అయినప్పటికీ దాన్ని మాలల సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది ఆకులస్తులు ఉన్నారు. పైగా సునీల్ కుమార్ ఎక్కువగా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళతోనే సభలు నిర్వహిస్తూ ఉంటారు. మాదిగ సామాజిక వర్గంతో ఆయనకు సంబంధాలు తక్కువ ఉంటాయి. సరే, సభ ఏదైనా కావచ్చు. ఒక ఐపీఎస్ అధికారిగా ఉండి రాజకీయ సభలు, కులాలకు సంబంధించిన సభల్లో పార్టిసిపేట్ చేయటం రూల్స్కు విరుద్ధం. సునీల్ కుమార్ సస్పెన్షన్కి ముందు కూడా ఆయన సభలు సమావేశాల్లో పాల్గొనటం, దళితులకు రాజ్యాధికారం కావాలని ప్రసంగాలు చేయటం, అధికారంలో ఉన్న ప్రభుత్వాలను విమర్శించటం, మతాలను విమర్శించటం, సోషల్ మీడియాలో సుప్రీంకోర్టు తీర్పులను తప్పుపట్టడం లాంటి పనులు చేశారు. సర్వీస్ రూల్స్కు విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు ఆయన. ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు సర్వీస్ రూల్స్ ఉంటాయి. సర్వీస్లో ఉన్న ఏ అధికారి కూడా రాజకీయాల్లో నేరుగా లేదా పరోక్షంగానైనా పాల్గొనకూడదు. ఇది ఆయన కుటుంబ సభ్యులకు కూడా వర్తిస్తుంది. రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి, రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండకూడదు, రాజకీయ ఉద్యమాలకు సహకరించకూడదు, తన అధికారాన్ని ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేయకూడదు, ఓటు హక్కు వినియోగించుకోవచ్చు కానీ ఎవరికి ఓటు వేశారో వెల్లడించకూడదు. అధికారి తన ఇంటి మీద లేదా వ్యక్తిగత వాహనాల మీద రాజకీయ పార్టీ చిహ్నాలను కానీ రాజకీయ పార్టీ జెండాలను కానీ ప్రదర్శించడం నిషిద్ధం. కుల సంఘాలను ఏర్పాటు చేయటం లేదా అటువంటి సంఘంలో సభ్యత్వం కలిగి ఉండటం, ఆ కుల సంఘం తరపున అభ్యర్థనలు చేయటం, సమావేశాల్లో పార్టిసిపేట్ చేయటం కూడా నిషిద్ధమే. ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల నియమాలను ఉల్లంఘిస్తే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయొచ్చు. పివి సునీల్ కుమార్ ఈ లక్ష్మణ రేఖలన్నీ ఎప్పుడో దాటేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రంలో ఉన్న ఇప్పటి ప్రభుత్వాలు, 2 ప్రభుత్వాలు, జగన్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ 2 ప్రభుత్వాలు కూడా ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన మీద చర్యలు తీసుకోవాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక సార్లు లేఖలు రాశారు. ఇప్పుడు కూడా దీని మీద, ఈ ఎపిసోడ్ మీద డిఓపిటికి ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కారు, ఏఐఎస్ అధికారుల కాండక్ట్ రూల్స్, ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కాండక్ట్ రూల్స్ను ఉల్లంఘించారు, అంబేద్కర్ మిషన్ పేరుతో హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని రఘురామకృష్ణరాజు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. హిందువులకు ఇతర మతాలకు మధ్య చిచ్చుబెట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని కూడా ఫిర్యాదు చేశారు. గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారు అనేక సార్లు ఫిర్యాదు చేశారు కేంద్రానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా. తాజాగా చేసిన ఫిర్యాదులో సునీల్ కుమార్ని డిస్మిస్ చేయాలని కోరారు. ఇంకో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే, ఈ మధ్య ఒక వారం క్రితం ఈ రఘురామకృష్ణరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయన టార్చర్ పెట్టిన కేసు విచారణకు ఏర్పాటు చేసిన సిట్ వాళ్ళు సునీల్ కుమార్కి నోటీసులు జారీ చేశారు విచారణకు రమ్మని. ఈ కేసులో సునీల్ కుమార్ A1గా ఉన్నారు. ఆయన్ని ఇంతవరకు విచారించలేదు.
ఏదో మిగతా A4లు A3లను విచారించారు కానీ సునీల్ కుమార్ని ఇంతవరకు విచారణకు పిలవలేదు. ఈ విషయంలో టీడీపీ క్యాడర్ కూడా అసంతృప్తిగా ఉంది. సునీల్ పట్ల ప్రభుత్వం మెతకు ఎగురుతూ ఉందన్న ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 4వ తారీఖున విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. ఏడాదికి పైగా సస్పెన్షన్లో ఉండటం, తనపై చర్యలు తీసుకుంటారన్న అనుమానం ఉండటంతో సునీల్ కుమార్ తన సర్వీస్కి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. సొంతంగా రాజకీయ వేదిక ప్రారంభిస్తారా లేక ఏదైనా పార్టీలో చేరతారా అన్న చర్చ కూడా నడుస్తూ ఉంది. రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సునీల్ కుమార్ కలిశారని, వైసీపీలో చేరతాను, నాకు అమలాపురంలో పనిచేసుకునే అవకాశం కల్పించాలని కోరినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ముందు రిజైన్ చేసి పార్టీలో చేరండి, ఆ తర్వాత ఎక్కడ పని చేయొచ్చో నేను చెప్తాను అన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు రఘురామ కేసులో తన మీద సిట్ విచారణ మరింత ముందుకెళ్ళినా, ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిన, సర్వీస్ రూల్స్ ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్న సునీల్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతుందన్న ప్రచారం ఉంది. Like, share and subscribe to Rajaniti channel.